తులారాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రతికూలతలు పరిశీలన చేస్తే రవిగ్రహం ప్రధానంగా తృతీయ స్థానంలో 15వ తారీఖు వరకు ఆయన అనుకూలంగా ఉంటారు. ఆ తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడం కొంత ప్రతికూలత. అయితే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానం ముందు రాహు యోగిస్తున్నారు, గురుడు యొక్క బలం ఉన్నది. అయితే ఈ నెలలో ప్రధానంగా కుజుడు అటు 9లో ఉన్నా 10లో ఉన్నా అంత యోగించేటువంటి గ్రహం కాదు. కాబట్టి రవి, శుక్ర, రాహు, గురులు అంటే ప్రధానంగా చంద్రుడితో కూడా కలుపుకుంటే 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మరి ప్రతికూలతలు కూడా అదే రకంగా ఉన్నాయి కదా. అంటే ఇటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి బుధుడు యోగించడంలా, కుజుడు యోగించడంలా, శనేశ్వరుడు యోగించడంలా, ఇలా గ్రహాలు కొంత అయితే ఈ యోగించకపోవడం అనేటువంటిది ఏంటి అంటే వాళ్ళు అటు అనుకూలతని ఇవ్వట్లేదు, అలానే ఇంత ప్రతికూలమైన ఫలితాలు కూడా ఇవ్వరు. అంటే వాళ్ళు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో లేరు వారు. మరి ఈ గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొంత అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి 2025 సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. అందులోనూ రవి బలం కూడా ఉండడం వల్ల తృతీయ స్థానంలో రవి చాలా గొప్పగా యోగిస్తూ ఉంటారు. అందువల్ల చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగుంటాయి, కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార రంగాలు బాగుంటాయి. ఇలా ఏదైనా ఒక పాజిటివిటీ తోటి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే 15వ తారీఖు దాటిన తర్వాత తృతీయం నుండి రవి చతుర్థంలోకి వెళతారు. కాబట్టి అక్కడికి వచ్చేసరికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉండడం వల్ల మరలా కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళడం. అయితే ఇది 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి అంటే పండక్కి ఎక్కడి నుండైనా కుటుంబంతో కలిసి ఉండి మరలా పండగ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల కూడా కుటుంబానికి దూరంగా వెళతారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా కుటుంబానికి దూరంగా వెళ్ళడం అన్వయం అవుతుంది. కాబట్టి అదేం పెద్ద బాధాకరమైనటువంటి విషయం కాదు. అయితే ప్రధానంగా ఏంటి అంటే ఈ మాసంలో కుజుడు దశమ కేంద్రంలోంచి మారి ఆ కంటక స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యంలోకి వెళతారు. దీనివల్ల వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు సంభవిస్తాయి. అంటే ఎలాంటి మార్పులు అంటే టైమింగ్స్ విషయంలో కానీ ఇప్పటివరకు ఏదైనా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటే దానిలో మార్పులు రావడం, ఆ టైమింగ్స్లో మార్పులు రావడం, అంతేకాకుండా కొంచెం పొజిషన్స్లో కూడా మార్పులు రావడం. ఇప్పటివరకు కొంత తక్కువ స్థాయిలో ఉంటే కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి చోట ఉద్యోగం లభించడం, ఇలా ఏదైనా ఒక గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇటు ఆర్థిక ప్రగతి, ఆరోగ్య ప్రగతి, కుటుంబ ప్రగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంత చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఈ జనవరి నెల చాలా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ముందుకు సాగుతుంది. కొంత ఏవైనా కీలకమైనటువంటి విషయాలు ఉండే, ఏమైనా ముఖ్యమైనటువంటి ఉంటే మాత్రం 15వ తారీఖు లోపు వాటిని పూర్తి చేసుకోవడం లేదా ప్రారంభం చేయడం వల్ల మంచి ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఏదైనా ఒక గ్రహం ఇది దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. చక్కగా గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థానాల్లోనే ఉన్నాయి, మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి గ్రహ బలాన్ని పెంపొందించుకోవడానికై ప్రత్యేకించి ఈ మాసంలో చేయవలసింది ఏంటయ్యా అంటే ఎక్కువగా గురువు యొక్క ఆరాధన. అంటే వీలుంటే ఒక సప్తాహం గురుచరిత్ర పారాయణ చేయండి. లేని పక్షంలో ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణ చేయండి. లేదు ఏమీ కుదరలేదు అనుకున్నప్పుడు గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండడము, పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు స్వీట్లు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మరింత అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. స్వస్తి.